యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ సాలిడ్ రాక్ పరిచర్య గత 10 సంవత్సరాలు దేవుడు ఎంత నమ్మకంగా కాపాడాడు. ఆయనకు అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, కార్యాలు, ఆయనకు గొప్పతనాన్ని గురించి మేము చెప్పకుండా వివరించకుండా ఉండలేకపోతున్నాము. దేవుడు చాలా నమ్మదగినవాడు, పిలువదగినవాడు, నమ్మదగినవాడు అన్నటువంటి వాక్యాన్ని మరి సాలిడ్ రాక్ పరిచర్య పట్ల ఎంతో గొప్పగా దానిని ఫుల్ఫిల్ చేస్తూ నడిపిస్తూ వస్తున్నందుకు దేవుని మేము ఎంతో స్తుతిస్తున్నాము. అంతేకాకుండా దేవుడు సాలిడ్ రాక్ పరిచర్యలో చేస్తున్నటువంటి కార్యాల గురించి మేము ఇతరులను అడిగినప్పుడు వారు వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయాన వారి యొక్క అనుభవాల్ని మనము విందాం. Praise the Lord. On the occasion of the 10 years of ministry of Solid Rock Church, we from Trinity Assembly of God want to greet everyone and bless everyone and thank God for all these 10 years of ministry. I am associated with the Pastor Bixler and Sister Sampurna more than 10 years now. I've known them when they were at YWAM. They were the leaders and they were doing DTS training for all the young people. And they would be part of our church. And indeed they've been a blessing to us. And now I see that they have grown and God has really blessed them. And we are so happy and we pray that Solid Rock would touch many lives through the ministry of Brother Bixler and Sister Sampurna. A heart full of greetings to them and a warm wishes to all the members of the church who are part of the church, that all of you may receive God's abundant blessings. I wanted to greet and bless Solid Rock on their 10th anniversary, that God's abundant blessings would be upon the church and upon the members and pastors, Brother Bixler and Sister Sampurna and their family. God bless you and thank you. యెహోవా వాక్కు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. గర్భములో నేను నిన్ను రూపింపకబడక మునిపే ఎరిగాను, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నియమించాను అని ఇర్మీయాకు సెలవిచ్చినప్పుడు ఆ మాటలకు విధేయత చూపాడు. మన దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడు, మనము నడవలసిన మార్గాన్ని మనకు తెలియపరిచే దేవుడు. ఇలాంటి మంచి దేవుడు తన యొక్క సమయంలో తన దీనదాసులైనటువంటి మన ప్రియ సహోదరుడు బిక్స్లర్ ప్రపునాన్ ప్రత్యేకపరుచుకున్నాడు. చిన్ననాటి నుండి నేను ఎరుగుదును, దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు, దేవుని పనియెడల ఎంతో శ్రద్ధ కలిగిన వాడు, దేవుని పనిని నమ్మకంగా పనిచేసినవాడు, తల్లిదండ్రులు ఎంతో భయభక్తులు పెంపబడినటువంటి వ్యక్తి మన ప్రియులు బిక్స్లర్ ప్రపున్. తగిన సమయంలో అలాంటి దైవజనుడిని దేవుడు సంపూర్ణమైన తన పరిచర్యకు పిలుచుకుంటాడని ఎన్నడూ ఊహించలేదు. అయితే ఆయన కార్యాలు, ఆయన తలంపులు ఆశ్చర్యకరమైనటువంటివి, మనుషుల జ్ఞానములకు మించినటువంటివి. ఆ దేవుడు తనను పిలిచినటువంటి దేవుడు ముందుగా యుఎస్ఐ పరిచర్యలో నెల్లూరు పట్టణంలో ఎంతో బలపరిచి, తర్వాత వైఎం యూత్ విత్ ఏ మిషన్ పరిచర్యలో బలంగా వాడుకొని అనేక మందికి తర్బీదిస్తూ ఉండేటప్పుడు సంపూర్ణ పరిచర్యకు పిలిచాడు దేవుడు. ఆ పిలుపుకు లోబడినప్పుడు తన సహకారి అయినటువంటి సోదరి సంపూర్ణ ఇద్దరు ప్రార్థనాపూర్వకంగా
దేవుని మాటకు లోబడి హైదరాబాద్ నుంచి నెల్లూరు ప్రాంతానికి వచ్చి దేవుని పరిచర్యను, సంఘ పరిచర్యను ప్రారంభించడం, ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యకు ది సాలిడ్ రాక్ మినిస్ట్రీ యేసు క్రీస్తు పునాది అయి ఆ పునాది మీదనే కట్టబడినటువంటి ఈ పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రారంభం నుంచి ఎరుగుదను గత 10 సంవత్సరములు దేవుడు ఎంతగా ఈ పరిచయను ఆశీర్వదించాడో కన్నులారా చూచిన వాడనాయి. నా మట్టుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సంఘాన్ని ఏ విధంగా నన్ను వాక్యం చేత పోషించాలని తపన కలిగినటువంటి వారు మన పాస్టర్ గారు అనేక సెమినార్లు, ప్రత్యేకంగా ఫ్యామిలీస్ని దేవునిలో ఎస్టాబ్లిష్ చేయాలని, క్రీస్తు సెంటర్గా ఉండాలని ఆశిస్తూ ఎన్నో సెమినార్స్, ఎన్నో యూత్ రిట్స్, ఎన్నెన్నో కార్యాలు నెల్లూరు పట్టణంలో మన సంఘం ద్వారా జరిగించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచిన మన ప్రియులను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎంతోమంది యూత్ యవనులు ప్రభు సన్నిధికి రావడానికి, ప్రభువులో వాళ్ళు స్థిరపరచడానికి తెలుగు పరిచర్యలోను, ఇంగ్లీష్ పరిచర్యలోను ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ని ఎంతగానో బలంగా వాడుకుంటున్నటువంటి దేవదేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందర్భంలో 10 సంవత్సరాలు సంపూర్తం చేసుకున్న ఈ గడియల్లో ఏమి చేయగలము? మన ప్రభువుని మనసారా మనం స్తుతించి ఆయన విశ్వాసతను బట్టి, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన సంరక్షణ, ఒడిదొడుకుల మధ్యలో, క్లిష్ట పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కన్నీటిలో, ప్రమాదకర పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఆదరించిన దేవుడు, నడిపించిన దేవునికి మనమందరము కలిసి స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. రానున్న దినాల్లో ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీ పరిచర్యను దేవుడు అధికంగా ఆశీర్వదించి నూతనపరచి అనేక మందిని ప్రభు వైపు తిప్పేటువంటి సాధనంగా వాడబడాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు నెల్లూరులో ఉన్నటువంటి ది సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ వారందరికీ మొట్టమొదటిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా. గత 10 సంవత్సరాలుగా దేవుడు మిమ్మలను మీ పరిచర్యలను ఎంతగానో ఆశీర్వదించి అనేక విధాలుగా ఆయన తోడై ఉన్నందుకు నూతన వత్సరములో అడుగునబోతున్నటువంటి శుభ సందర్భంగా నూతన సంవత్సరములో మరి ఇంకా గొప్ప కార్యాలు దేవుడి కొరకు మీరు పరిచర్యలు జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిచర్య సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిచ్చర్ ప్రపూర్ణన్న గారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలందరికీ, అలాగే విశ్వాసులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. గత సంవత్సరాల్లో ఎన్నో పరిచర్యలు మీరు మినిస్ట్రీస్ ద్వారా జరిగించారు. యవనస్తుల మధ్య పరిచర్య, చిన్నబిడ్డల మధ్య పరిచర్య, అలాగే ఫ్యామిలీ సెమినార్స్ ఎన్నో కండక్ట్ చేశారు. వాటన్నిటిలో కూడా మాకు అవకాశం ఇచ్చారు. మేము కూడా పాల్గొనడానికి, మా కుటుంబంగా బలపడడానికి ఎంతగానో ప్రోత్సహించినటువంటి మినిస్ట్రీస్కు వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో మరి ఎక్కువ గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేయాలని, దేవుడు మీకు అటువంటి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి ఆత్మ జ్ఞానముతో నింపి ఆయన పరిచర్యలు మరీ విరివిగా వాడుకొనవలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మినిస్ట్రీస్ వారందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్నలకు పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వకపు ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు అందిస్తూ దేవుడు మిమ్మల్ని మీ పరిచయాలను ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాలిడ్ రాక్ మినిస్ట్రీ 10వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ నా వందనాలండి. ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీ ఫ్యామిలీ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఫ్యామిలీ సెమినార్ ద్వారా నా కుటుంబము ఎంతో బలపడింది. నేను అంతకుముందు కుటుంబంలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ను ఎలా దాంట్లో నుండి బయటపడాలి అనేది అసలు చాలా భయంగా ఉండేదన్నమాట నాకు. ఎందుకంటే నేను మా వారే ఉంటాం ఇంట్లో, కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఎవరు లేరు, కాబట్టి చాలా భయపడేదాన్ని ఏదైనా ప్రాబ్లం వస్తే. అయితే ఈ రోజున నేను నా కుటుంబాన్ని కట్టుకోగలను అనే ధైర్యంతో నేను ఉండగలుగుతున్నాను. ఎందుకు అంటే సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ ద్వారా మరి ఈ ఫ్యామిలీ సెమినార్లో ఎలా ఫ్యామిలీని కట్టుకోవాలి అనేది నేను నేర్చుకున్నాను అన్నమాట.
నేను చాలా బ్లెస్ చేయబడ్డాను ఈ ఫ్యామిలీ సెమినార్స్ ద్వారా. నా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా కానీ నేను దేవుని దగ్గర మొరపెట్టగలుగుతున్నాను. దాని నుండి నేను ఎంతో ధైర్యంగా కూడా ఉండగలుగుతున్నాను అనమాట. అందునిమిత్తమై ఈ మినిస్ట్రీస్కి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతగా నా ఫ్యామిలీ బ్లెస్ చేయబడుతున్నటువంటి సాలిడ్ రాక్ మినిస్ట్రీస్కి 10th యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సండే స్కూల్కి వెళ్తాను. అక్కడ పాస్టర్ ఆంటీ నాకు మంచి మంచి కథలు చెప్పిద్ది, నాకు సాంగ్స్ పాడిచ్చిద్ది. ఇది చాలా హ్యాపీగా ఉంటాం మేము. అయితే VBS మా క్లాసెస్ మాకు పాస్టర్ ఆంటీ నేర్పించిద్ది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉంటాము. సమ్మర్లో మాకు VBS క్లాసెస్ మాకు నేర్పిస్తారు. మేము చాలా హ్యాపీగా ఉంటాం. అప్పుడు సాలిడ్ రాక్ సంఘం ద్వారా నేను వచ్చినప్పుడంతా ఎంతో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంటాను. ప్రార్థనలోను సంఘంలో ఆత్మీయంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. సంఘం విషయంలో ఎంతగానో దేవుడు అభివృద్ధి చెందుతూ సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సాలిడ్ రాక్ సంఘానికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? నా పేరు రాఘవేంద్ర అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నా కుటుంబం. నా పేరు మోనికా ప్రియదర్శిని అండి. నేను వివాహం జరగక ముందు నుండి సాలిడ్ రాక్ మందిరానికి వచ్చేదాన్ని. ఇంచుమించుగా 2010 నుండి వచ్చేదాన్ని అండి. అయితే అన్న అక్క చెప్పే వాక్యాల ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. కోయర్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని నేను. ఆ రకంగా నేను దేవుడి గురించి ఎంతగానో తెలుసుకున్నాక రక్షణానుభూతిలోకి వచ్చానండి. అయితే తర్వాత కూడా ఇంకా యూత్ రిట్రీట్స్ ద్వారా అలా నేను అనేక విధాలుగా దేవునిలో ఎదగడం జరిగింది. అదే రీతిగా మరి నా వివాహ విషయంలో కూడా అన్న అక్క ప్రార్థన సహాయం నాకు ఎంతగానో ఉండింది. ఆ ప్రార్థనలన్నిటికీ సమాధానంగా నాకు దేవుడు ఒక చక్కటి భర్తని అలాగే ఈ 2 పిల్లల్ని ఇచ్చాడండి. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రైజ్ గాడ్. మరి మా వివాహం జరిగిన తర్వాతనే నేను సాలిడ్ రాక్ మందిరానికి రావడం మొదలుపెట్టానండి. మరి అప్పటి నుండి కూడా మరి పాస్టర్ అన్న పాస్టర్ అక్క మరి ఎన్నో రీతిల మరి దేవుడి గురించి వాక్యాలు, ఫ్యామిలీ సెమినార్స్ అని ఇట్లా మరి సాలిడ్ రాక్ చర్చ్లో మరి మేము అనేక విధాలుగా బలపడ్డాము. మరి సంఘంలో మంచి భార్యాభర్తలుగా మరి మంచి తల్లిదండ్రులుగా ఎలా ఉండాలి అని, క్రీస్తు అనే బండపైన మరి మంచి కుటుంబంగా కట్టబడాలి అనే విలువైన వాక్యాల ద్వారా మేము ఎంతో బలపడ్డామండి. మరి అలాంటి సాలిడ్ రాక్ మందిరంకి మరి ఈరోజు 10th యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంగా మా కుటుంబం తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి అనేక కుటుంబాలు మరి సాలిడ్ రాక్ చర్చ్లో మరి మాలాగే బలపడి మరి దేవునికి గొప్ప సాక్షులుగా నిలబడాలని మరి పాస్టర్ అన్నకి మరి పాస్టర్కి కంగ్రాట్స్ చెప్తూ మరి హ్యాపీ 10th యానివర్సరీ టు ద సాలిడ్ రాక్ చర్చ్. మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దేవుడికి మరి పాస్టర్కి వందనాలు చెప్పుకుంటూ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్తో మాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి ఆ పరిచర్యలో మేము కూడా పాలి భాగస్థులం అవ్వడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒక కుటుంబంగా సాలిడ్ రాక్ మినిస్ట్రీస్తో మేము కలిగి ఉన్నటువంటి ఈ సంబంధంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందగలిగాం. అందుని బట్టి దేవుడికి వందనాలు. ప్రపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీస్ నడిపించబడ్డం అనేక మందికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాం. ఈ యొక్క పరిచర్యలో మేము పాలుభాగస్తులు అవడం మాకెంతో దీవెనకరం. ఈ యొక్క పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలు యేసుక్రీస్తు ప్రభు వైపు త్రిప్పబడి అనేక మంది జీవితాలకు సువార్తను ప్రకటించినటువంటి పరిచర్యగా నిలవడం ఎంతో ప్రశంసనీయం. ఈ యొక్క మినిస్ట్రీస్ ఈ యొక్క 10వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ ఇక ముందు అనేకమైనటువంటి యానివర్సరీస్ జరుపుకోవాలని
ఆశిస్తూ దేవుడు ఎంతగానో దీవించాలని, అనేక మందికి సువార్తను మోసుకెళ్ళేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను మోసుకెళ్ళి అనేక మంది జీవితాలను దేవుని వైపు త్రిప్పేటువంటి మినిస్ట్రీస్గా ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ది సాలిడ్ రాక్ పరిచర్య 10వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య నా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో సహాయాన్ని అందించింది. నేను కూడా ఈ పరిచర్యలో నా వంతు సహకారాన్ని అందించడానికి ప్రభు నాకు సహాయాన్ని అందించాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. స్తుతి ఆరాధనలో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ కాపరికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘస్థులకు అందరికీ, అదేవిధంగా ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో పాలి భాగస్తులైన ప్రతి ఒక్కరికి కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను ఈ పరిచర్య మీద ఉంచి తన రాకడ పర్యంతము నిర్విరామంగా నిరాటంకంగా ఈ పరిచర్య కొనసాగాలని ప్రభువును ప్రార్థిస్తూ, ప్రభువు నందు మీ సహోదరుడు జాషువా. ప్రియులారా, సాలిడ్ రాక్ మినిస్ట్రీ సంఘానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమ వందనాలు తెలియపరుస్తూ, వారికి శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. సాలిడ్ రాక్ మినిస్ట్రీతో నాకు గత 10 సంవత్సరాలుగా సహవాసం సంబంధం కలిగి ఉన్నది. వారు అంచెలంచెలుగా ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వృద్ధి పొందిస్తూ వచ్చారు. దైవ సేవకులు ప్రపూర్ణ గారిని ప్రభు ఎంతగానో తన పని నిమిత్తమై ఉపయోగించుకున్నారు. క్లిష్ట పరిస్థితుల నుండి కూడా ప్రభు మీద ఆధారపడగా ప్రభు తన యొక్క సేవకులు తన యొక్క పని నిమిత్తమై ఉపయోగించుకొని అంచెలంచెలుగా సంఘం అభివృద్ధి చెందింది. దైవ గ్రంథంలో ఒక మాటను నేను చదువుతాను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను. ఇంకా రాబో దినాల్లో ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదించాలని, అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ఈ యొక్క 10వ సంవత్సరాన శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా ప్రభువుని బట్టి నేను తెలియపరుస్తూ ఉన్నాను. రాబో దినాల్లో ఇంకను అభివృద్ధి పొందాలని, దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మన సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలైన శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, సంఘస్థులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సాలిడ్ రాక్ సంఘం ద్వారా మేము అనుభవించినటువంటి కొన్ని గొప్ప విషయాల గురించి అందరికీ తెలుసు. అయితే ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ జరిపినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ సెమినార్స్ కానీ, లేదంటే మిగతా కార్యక్రమాల ద్వారా కానీ అనేక మంది అనేక రకాలుగా ఆశీర్వదించబడ్డారు. ముఖ్యంగా మా యొక్క కుటుంబము చాలా గొప్పగా ఆశీర్వదించబడింది. అది మా ఫ్యామిలీ విషయంలో కావచ్చు, లేదంటే మా పిల్లల చదువు విషయంలో కావచ్చు. ఒకసారి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు కానీ, అవసరమైనప్పుడు కానీ సంఘం తరపున ప్రార్థించమని చెప్పినప్పుడు వెంటనే మా పాస్టర్ గారు ఆ మెసేజ్ని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాస్ ఆన్ చేసేసి, మెసేజ్ పంపించేసి ప్రార్థనలో మాకు జయాన్ని అనుగ్రహించినటువంటి మినిస్ట్రీస్గా సాలిడ్ రాక్ మినిస్ట్రీకి 10వ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే సంఘస్థులందరికీ కూడా, ముఖ్యంగా పాస్టర్కి, పాస్టర్ అమ్మకి, ఆ ఫ్యామిలీకి, వీళ్ళందరికీ కూడా
10వ వార్షిక శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు This is తీసుకుంటాం. Sunil Kopolu from London. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. And it's a great joy to wish Solid Rock Church a very happy 10th anniversary. It's really I'm very glad that Solid Rock Church has finished 10 years, and it's my pleasure, and it's a blessing that I could also be part of the church few times. I could come and minister to you and had a good fellowship with you all. And I would like to, on this occasion, I would like to thank Mr. Prapur for giving me the opportunity to be part of his ministry. So I wish everyone a great success in the coming year. May the Lord bless you richly, and I pray that you may all grow in love and also in faith, and may all be blessed in Jesus. Hello. Hi. Munduga, we wish the Solid Rock Church a happy 10th anniversary. మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలోంచి మేము ఈ యొక్క గ్రీటింగ్స్ని మీకు నేరుగా తెలియజేస్తున్నాము. 10 years బ్యాక్ సాలిడ్ రాక్ చర్చ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నేను అక్కడ ఇండియాలోనే ఉన్నాను. ఎంతో దేవుడు ఆ యొక్క మినిస్ట్రీని బ్లెస్ చేశాడు. ఈరోజు 10 years కంప్లీట్ చేసుకుంటుందంటే అది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అక్కడ లేకపోయినా కానీ మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. 10 years దేవుడు బ్లెస్ చేశాడు. ఎన్నో ఫ్యామిలీస్ని క్రైస్ట్లో బిల్డ్ చేసేదానికి, దేవునిలో ఆ యొక్క ఫ్యామిలీస్ని కట్టేదానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఆ విధంగానే మా యొక్క లైఫ్ని కట్టేదానికి ఎన్నో ఫ్యామిలీ సెమినార్స్ నేను అటెండ్ అయ్యాను. అక్కడ నేర్చుకున్నవి నా ఫ్యామిలీలో, నా మ్యారేజ్ లైఫ్లో నేను యూజ్ చేసుకున్న, ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాల్యూస్లో నాకు కుటుంబాన్ని కట్టుకునేదానికి దేవుడు చాలా కృపని అనుగ్రహించాడు. సో అక్కడ ఉన్న వారందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా పేరు వరకుమార్, మా మిసెస్ పేరు జమీమా, అలాగే మా పేరు సేతుష. యుఎస్ఏలో ఉన్న బంటి. మేమందరం కూడా ఈ యొక్క సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో సభ్యులం. మేమంతా కూడా ఈ 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంఘానికి వస్తూ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో పార్టిసిపేట్ చేస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. తద్వారా దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తూ, ఆత్మీయంగాను మరి లోకపరంగాను ఆశీర్వదిస్తూ అనేకమైన ఆశీర్వాదాలను మేము పొందుకుంటూ ఉన్నాం. సహవాసంలోనూ, అలాగే పేదవారికి సహాయం చేయడంలోనూ, అలాగే సంఘ పరిచర్యలోనూ, దేవుని వాక్యం వినడంలోనూ, ఆత్మీయంగా బలపడడంలోనూ మేము ఎంతో లబ్ధి పొందాం. ఈ 10 సంవత్సరాలు కూడా చాలా చక్కగా మరి దైవజనుల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా, అలాగే పాస్టర్ గారి ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ, మంచి వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. అందుకని మరి ఈ యొక్క 10వ సంవత్సరం 10th యానివర్సరీ జరుపుకుంటున్న సాలిడ్ రాక్ మినిస్ట్రీస్కు ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. I take it as a privilege to be a part of Solid Rock Church from past 10 years when it has been started. We as a family has a very good experience with the church and the ministry also. And in our day-to-day life as well as in our spiritual life, the Solid Rock Church has played a very good role, and it helped us to grow in our spiritual life. And I hope this ministry is going to be a great ministry in the Nellore district and as well as in the area where it is located, to be it will help all the souls to get revealed in the God, and I wish all the very best for the ministry for successfully completing all the 10 years, and I hope this ministry is going to be play a very good role in spreading the word of God in the coming years. Thank you. Happy anniversary. The Solid Rock Ministry 10 years అయిన సందర్భంగా చాలా సంతోషంగా మా ఫ్యామిలీతో నేను షేర్ చేసుకుంటున్నాను. పాస్టర్ బెక్స్లర్ అండ్ సంపూర్ణ బెక్స్లర్ గారు ఎంతో ఆత్మీయంగా ఫ్యామిలీ సెమినార్స్ కండక్ట్ చేస్తూ, యూత్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ,
అదేవిధంగా సండే స్కూల్ కండక్ట్ చేస్తూ వాళ్ళు ఎంతో పరిచర్యలో ముందుకు సాగుతున్నారు. ఆమ్ని గార్డెన్స్లో స్టార్ట్ చేసినటువంటి మినిస్ట్రీ ఇప్పుడు 10 years పూర్తి చేసుకొని ఎంతోమందికి ఆదరణంగా ఆధ్యాత్మికంగా ఎన్నో ఆశీర్వాదాలు మేము పొందుతున్నాము. దీన్ని ఎంతో మీరు మేలుకరంగా మీకు దేవుడి సాక్ష్యాన్ని ఉంచుతాడని ఆశిస్తూ ఈ మినిస్ట్రీస్కి 10వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రవీణ్. నేను ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో గత 10 సంవత్సరాలుగా మెంబర్గా ఉంటున్నాను. ఈ 10 సంవత్సరాల్లో నేను నా కుటుంబం ఆత్మీయంగా ఎంతో ఎదిగాము. ఇదే రకంగా రాబోయే కాలంలో కూడా ఈ సంఘం ద్వారా సువార్త అనేది బాగా చాటాలి. ఎవరికైతే సువార్త అందడం లేదో వాళ్ళందరికీ కూడా విస్తరించి దేవుని రాజ్యానికి అందరినీ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సాలిడ్ రాక్ మినిస్ట్రీస్కి నా తరపున నా కుటుంబం తరపున విషెస్ తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. సాలిడ్ రాక్ మినిస్ట్రీలో ఒక మెంబర్ని. నా పేరు యశోద. నేను 10 years నుంచి ఆత్మీయంగా ఈ చర్చిలో ఎంతో బలపడుతున్నాను. మరి 10 years చర్చిని కాచి కాపాడి దేవుడు ఎంతో బలపరిచి ఆత్మీయంగా ఎంతో ఎదుగుదలనిచ్చినందుకు, మరి 11వ సంవత్సరంలోకి ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. 10th వార్షికోత్సవ శుభాకాంక్షలు. చర్చి గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నా, వచ్చే వాళ్ళన్నా వెళ్ళే వాళ్ళన్నా హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్తారు. అందుకని నాకు ఈ చర్చ్ అంటే ఇష్టం. హ్యాపీగా ఉంటుంది. దట్స్ వై ఐ లైక్ దిస్ చర్చ్. హ్యాపీ యానివర్సరీ. సాలిడ్ రాక్ సంఘ కాపురికి, సంఘ పెద్దలకి మరియు సంఘస్థులందరికీ మన ప్రభువును త్వరలో రానున్న యేసు ప్రభు నామంలో వందనాలు. ప్రత్యేకంగా ఒక దశాబ్దం ముగించుకొని 11వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సాలిడ్ రాక్ సంఘానంతటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. ప్రత్యేకంగా ఈ సంఘము నా యొక్క స్థానిక సంఘం అని నేను భావిస్తాను. ఎందుకంటే సంఘ కాపర్లు వెక్స్లర్ గారు, తర్వాత సంపూర్ణమ్మ వాళ్ళ కుటుంబం నాకు చాలా ఎంతో ప్రియులు. అంతేకాకుండా సంఘస్థులు కూడా అనేకసార్లు నేను వచ్చి ప్రసంగించగలుగుటకు మీరు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఈ 11వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా నా ప్రార్థన ఏమైందో ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రత్యేకంగా సంఘ కాపురులకు, సంఘ పెద్దలకు జ్ఞానం ఇచ్చి ప్రత్యేకంగా మీ అందరినీ ఆ అంతిమ యాత్ర వరకు, చివరి వరకు మీ అందరినీ కడతారని ఆశిస్తూ ప్రార్థిస్తూ శుభములు. మీ అందరికీ యేసు నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్. Namaste, namaste, namaste everyone. Hello, hello, hello. Hi everybody. My name is John Bascom. This is my lovely bride, Lena. We are recording this on a special occasion of Solid Rock Ministries in Nellore, Andhra Pradesh, India. We have known Bixler and Sampurna for many years. In fact, my wife is related to Sampurna. Bixler, close friend of mine. I have known him and his wife since 1998 in Hyderabad through YWAM. We have served the Lord on many occasions on different levels in various parts of Andhra and Telangana. I rejoice on this special occasion with Bixler's family as well as their family and friends, especially the church congregation. I wish very all the best to both Bixler and Sampurna Pini and Bixler Babai. Their effort and God's plan through them brought this amazing man into my life. Thank you so much for being a part of God's amazing plan in my life. And whatever you do, whatever the seed you sow, I strongly believe that God is working through your work of the hands. I wish you very all the best, and God bless to you and to all your church members. Now, let me close this by saying that Bixler and Sampurna
really set the standard for marriage, for character, and for ministry. High standards that very, very few in India can ever relate to. They are family of integrity. I know they love the Lord deeply from their hearts. I also know that they love the youth, especially the youth and the church congregation. Of course, they love their children too. In fact, Bixler and Sampurna literally not only introduced my wife to me, but they literally saved my life in India. I could have been dead in India if it wasn't for them. They are people of not only integrity and servanthood, but they're also people of wisdom and discipline, and really practice what they preach. Folks in Nellore and Andhra, India are very, very fortunate to have a family like this serving the Lord through Solid Rock Ministries. Solid Rock Church. Greetings to you from Mysore. Congratulations to you all for celebrations of 10th anniversary. Our Almighty God sends showers of blessings upon you. I appreciate my dear brother, Pastor Bixler Prapur, for your unceasing service to God. May God bless you. Have a nice celebrations. On the solid rock of Christ Jesus అన్న దేవుని పిలుపు మేరకు సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ను ఎస్టాబ్లిష్ చేసి గత 10 సంవత్సరాలుగా బిక్స్లర్ ప్రపూర్ణ గారు అదేవిధంగా వారి సతీమణి సంపూర్ణ గారు అనేక విధాలుగా దేవుని యొక్క పరిచర్యను యవనస్తుల మధ్య పిల్లల మధ్య అదేవిధంగా స్త్రీల మధ్య సంఘం ద్వారా అనేక విధాలుగా సెల్ గ్రూపుల ద్వారా అదేవిధంగా గృహ కూడికల ద్వారా ఎంతగానో అనేక కుటుంబాలను బలపరుస్తూ అనేక కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి విధానంకై వారిని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా ఐఐడిలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఎంతగానో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ సండే స్కూల్లో అదేవిధంగా వారి యొక్క యూత్ మీటింగ్లో కూడా ఐఐడి బాయ్స్ని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఎంతగానో వారు ప్రోత్సహించబడుతున్నారు. అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. ఇంకా ఈ యొక్క స్థలమందు చేయబడుతున్నటువంటి ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా యాచనల ద్వారా అనేకులు ఆత్మీయ నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని పొంది వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది మా యొక్క ప్రార్థన ఏంటున్నది. దేవుడి యొక్క పరిచయను నూరంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విష్ యూ 10th anniversary. May God bless this ministry. సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ 10th anniversary సందర్భంగా మా ఫ్యామిలీ మా అనుభవాలు మా ఫ్యామిలీవి మావి అనుభవాలు షేర్ చేసుకునేందుకు ఇచ్చిన ఈ అవకాశానికి సంఘానికిను సంఘ కాపరికి మా ధన్యవాదములు. మేము సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ వల్ల మేము చాలా డెవలప్ అయ్యాము. అంటే ఒక ఫ్యామిలీగా ఈరోజు మీ ముందు మేము నిలబడగలిగాము అంటే పాస్టర్ గారు అక్క చేసిన ప్రేయర్స్ సాలిడ్ రాక్ మినిస్ట్రీకి మేము వచ్చిన తర్వాత ప్రేయర్ఫుల్గా మాకు వచ్చిన బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఈరోజు ఇలా హ్యాపీగా ఉన్నాము. ఒక మా పిల్లలు కానీ మా కెరీర్లో ఫర్దర్ డెవలప్మెంట్ పోస్టింగ్స్ విషయంలో కానీ అన్ని పరంగా మోరల్ సపోర్ట్ అన్ని పరంగా మాకు సాలిడ్ రాక్ మినిస్ట్రీ ఏదో చర్చ్కి వచ్చామా పోయామా అన్నట్టు కాదు, ఫ్యామిలీ పరంగా బాండింగ్స్
మీటింగ్స్, వీటన్నిటి విషయాల్లో మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇలా మాకు వచ్చిన ఈ బ్లెస్సింగ్ ఇంకా చాలా కపుల్స్కి రావాలి. ఇంకా కపుల్స్ చాలామంది వచ్చి మన సాలిడ్ రాక్ మినిస్ట్రీ ఇంకా ఫర్దర్ ఎక్కువ యానివర్సరీస్ జరుపుకోవాలి. మాలాంటి వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలని కోరుకుంటూ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ విష్ ఎ వెరీ బ్లెస్ఫుల్ 10th యానివర్సరీ. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైనటువంటి సాలిడ్ రాక్ మినిస్ట్రీ సంఘస్థులకును సంఘ కాపురైనటువంటి బిక్స్లర్ గారికి, సంపూర్ణ, జెస్సీ, జెర్రీ, 50 మందికి మా కుటుంబం తరఫున 10వ సంవత్సరం జరుపుకున్నటువంటి మీకు కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. ప్రైజ్ ద లార్డ్. ద సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ వారు 10th యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంగా మాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ద సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ వారు చాలా ఫ్యామిలీ సెమినార్స్ జరిపారు. అందులో మా కుటుంబం కూడా ఎన్నో సెమినార్స్కు అటెండ్ అయ్యి మేము ఆధ్యాత్మికంగా చాలా విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. మా కుటుంబాలు చాలా ఆధ్యాత్మికంగా బలపడ్డాయి. మా కుటుంబం కూడా ప్రత్యేకంగా మా కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా నేను కట్టుకోగలిగాను. అందుని బట్టి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంకా వారు ఎన్నో సెమినార్స్ జరిపి అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి 10th యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ది సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 29వ తేదీ జరగబోవు వార్షిక కూడిక సందర్భంగా ప్రత్యేకంగా సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ బిక్స్లర్ ప్రపూర్ణ గారు, వారి కుటుంబానికి ప్రత్యేకంగా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ మినిస్ట్రీలో గత 10 సంవత్సరాలు ప్రభు వారికి తోడై ఉండి వారి పక్షాన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మరి దేవుని నేను స్తుతిస్తున్నాను. రాగల సంవత్సరంలో కూడా అంతకంటే అధికమైనటువంటి మేలుతో ప్రభు నింపి పరిచర్యలో బలంగా వాడుకోవాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భముగా ఆయనకి సహకరించే వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను, వారి మినిస్ట్రీస్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ మరి నెల్లూరులో ప్రారంభించబడిన నాటి నుంచి మరి సహోదరులు ప్రపూర్ణ అలాగే సంపూర్ణ గారు కలిసి చేస్తున్నటువంటి పరిచర్య మరి ఎంతగానో చక్కగానో అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ సహవాసంలో మేము కూడా కొన్ని సందర్భాల్లో కలిసి సంతోషించడానికి, అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి చక్కగా పరిచర్య ప్రారంభించబడిన నాటి నుంచి అనేక కుటుంబాలను కడుతూ మరి దేవునిలో మరి ఆత్మీయంగా అనేకులు రక్షించబడి కుటుంబాలు ఎదగడానికి పరిచర్య చక్కగా మరి అభివృద్ధి చెందడం నేను కూడా చూస్తూ ఉన్నాను. ఆయా సందర్భాల అవసరాన్ని బట్టి పరిచర్యలో నేను కూడా మరి కలిసి వారితో పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి నెల్లూరులోను చెన్నైలోను మరి ఆయా ప్రాంతాల్లో డిసెంబర్ మాసంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన దిన సందర్భంలో అనేక మంది పేదవారిని, ప్లాట్ఫామ్స్ మీద ఉన్న వారిని, అనాథలను మరి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ సామాజిక సేవలో కూడా వారికి కావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన వస్తువులు మరి ఎలాగంటే బట్టలు అలాంటివి, కొన్ని భోజన పదార్థాలు మరి చెన్నై పట్టణంలో వరదలు సంభవించినప్పుడు వారికి కావాల్సినటువంటి మినిమం ప్రొవిజన్స్ అవన్నీ కూడా మరి సప్లై చేయడం అనేది చూశాను. అందులో నేను కూడా వారితో కలిసి భాగస్వామ్యం కావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఈ రీతిగా దేవుని సేవలో మాత్రమే కాకుండా సమాజ సేవలో కూడా చక్కగా అభివృద్ధి పొందుతూ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ ముందుకు వెళ్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎంతోమంది కుటుంబాలను ప్రభువులో కడుతూ అలాగే దేవునిలోనూ సమాజ సేవలోనూ ఇంకా ముందుకు సాగాలని కుటుంబంగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం. అందులో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తున్నందుకై మా కుటుంబం తరపున సాలిడ్ రాక్ మినిస్ట్రీస్కి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. మరి ఈ సందర్భంలో ఈ 10 సంవత్సరాలు దినదినము వర్ధిల్లుతూ 10 సంవత్సరాలు మరి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాబోయే దినాల్లో మరి ఇంకా చక్కగా పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని ఈ 10వ వార్షికోత్సవ సందర్భంగా మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాక్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. నేను సంఘంలో ఒక మెంబర్గా ఉంటూ ఉన్నాను. సంఘంలో దేవుని బట్టి నేను ఎంతగానో బలపరచబడ్డాను.
ముఖ్యంగా నా కుటుంబ విషయాల్లో కూడా నా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి ప్రతి విషయంలో నా శ్రమలో వేదనలో కూడా ఆయన నన్ను ఎంతగానో ఆదరించి కాపాడినాడు. అదంతా కూడా సంఘం యొక్క ఆదరణ వల్లనే నేను ఇంతగా ఎదగగలిగాను. దేవుడు సన్నిధిలో ఆయన ఎంతగానో నన్ను ఆదరించి కనికరించి సంఘంలో నన్ను ఎంతగానో అభివృద్ధి పరిచినారు. నేను సాలిడ్ రాక్ సంఘం నా కొరకు ప్రార్థిస్తూ ఉంటారు ప్రతి బిడ్డ కూడా ఉపవాస ప్రార్థనలో. కానీ మేమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించినాడు. మా కుటుంబంలో కూడా ఎన్నో కష్టాల నుండి నన్ను తప్పించినాడు. ఇదంతా కూడా సంఘం నా కొరకు చేసే ప్రార్థనను బట్టి జరుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు మా ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తూ ఉన్నాడు. మరి సంఘ కాపరి కూడా మా కొరకు ఎంతగానో ఆయన దేవుని ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటారు ఆత్మీయంగా. మరి సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని, దేవుని కృపలో ఎదగాలని, ఇంకా ఇట్లాంటి యానివర్సరీలు ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. వందనాలు పాస్టర్కి, అక్కకి ఇద్దరికి వందనాలు. నేను మందిరంకి వచ్చినప్పటాంచి నాకు చాలా కార్యాలు జరిగాయి. అలాగే నాకు కుటుంబంలో కూడా చాలా విషయాల్లో నాకు మేళ్ళు జరిగాయి. అలాగే పాప విషయంలో అయితే ఏమి దేవుడి దయ వల్ల నాకు పాప బాగా చదువుకునింది, బాగా దేవుడు దీవించాడు. అక్కడ మా కుటుంబం కూడా కట్టుకున్నాం మేము. అలాగే కాకుండా భార్య భర్త సంబంధాల విషయాలు కూడా అన్న బాగా చెప్పేవాడు. అలాగా భర్త కూడా బాగా మారి మేము బాగా ఉంటున్నాము. అలాగే మందిరం తరపున అందరికీ వందనాలు, అక్కకి అన్నకి వందనాలు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కుటుంబం తరపున శుభాకాంక్షలు ఈ పరిచర్యకి. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ వందనాలు. 10th యానివర్సరీ సందర్భంగా అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సాలిడ్ రాక్ మినిస్ట్రీతో మాకున్నటువంటి ఆత్మీయటువంటి సంబంధాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క మినిస్ట్రీతో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాము. మేము రెగ్యులర్గా యొక్క మినిస్ట్రీతో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అయితే మాకు ఈ మినిస్ట్రీలో మా కుటుంబం పట్ల మరి యొక్క మినిస్ట్రీలో ఉన్నటువంటి సభ్యులు మాకు ఫ్యామిలీ మెంబర్స్గా ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రార్థన సహకారం అందించి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు. మరి ఆ విషయాన్ని మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేము. మేము ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాము. మరి ముఖ్యంగా సంఘ కాపరి మరి ఆ కుటుంబము మమ్మల్ని ఎంతగానో బలపరిచి అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని మరి అనేక సార్లు గైడ్ చేస్తూ ఉన్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లోనూ మినిస్ట్రీలో మరి అనేక సందర్భాల్లో మరి మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా మాకు ఎన్నో విషయాల్లో మేము బలపడడానికి మాకు అవకాశము మరి దేవుడు అనుగ్రహించినాడు. అందుని బట్టి కూడా దేవునికి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క దినాన మరి 10వ సంవత్సరము వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ రీతిగా మరి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా 10th యానివర్సరీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మీ అందరికీ మా యొక్క వందనాలు. సాలిడ్ రాక్ మినిస్ట్రీకి మా కుటుంబం తరఫున 10వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంఘంలో పాలిభాగస్తులైన దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాము. మరియు మా యొక్క విశ్వాస జీవితంలో బిక్స్టర్ గారు సంపూర్ణ ఎంతగానో బలపరుస్తున్నందుకు వారికి వందనాలు చెల్లిస్తున్నాం. సాలిడ్ రాక్ మినిస్ట్రీ ఇస్ ఎ హ్యాపీ 10th year anniversary. అందరికీ వందనాలు. మీ చర్చ్కి వచ్చి 5 years అవుతుంది. ఈ 5 yearsలో మేము చాలా నేర్చుకున్నాము. ఈవెన్ ప్రేయర్ చేయడం కానీ, అసలు మాకైతే బయటకు వచ్చి ప్రేయర్ చేయడం తెలీదు, అందరి మధ్యలో మాట్లాడడము తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఇద్దరు సపోర్ట్ వల్ల మేము బాగా ఎదిగాము.
యాజ్ వెల్ యాజ్ ఉమెన్స్ మీటింగ్లో ఫాస్టింగ్ మీటింగ్లో బాగా ప్రేయర్ చేయడం నేర్చుకున్నాము. ప్రేయర్కి ఆన్సర్ వచ్చే విధంగా ఎలా ప్రేయర్ చేయాలి, దేవుడి దగ్గరికి మన ప్రేయర్ ఎలా చేరాలి అనేది నేర్చుకున్నాము. ఈ సంఘంలో మేము ఎంతో బలపడ్డాము. ఈవెన్ మాకెవ్వరూ లేనప్పటికీ మాకు సపోర్టుగా మా సంఘం మాకు తోడుంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ. మేము 2010 సంవత్సరం నుంచి నెల్లూరు సాలిడ్ రాక్ చర్చ్కి అటాచ్ అవటం జరిగింది. మరి ఆ చర్చ్కి వస్తా ఉన్న దగ్గర నుంచి మరి అన్న అక్క ఫ్యామిలీ మరి చర్చ్ మెంబర్స్తో కానీ మరి వాళ్ళకి ఇచ్చిన మోరల్ సపోర్ట్, దేవుని చక్కగా ఎదగటానికి, మరి ముఖ్యంగా ఫెలోషిప్ విషయంలో మరి వాళ్ళు చూపించినటువంటి ప్రేమ మనం ఎప్పటికీ మర్చిపోలేము. మేము స్పిరిచువల్గా మా కుటుంబం గ్రో అవడానికి ఈ చర్చి ఎంతో చాలా ఉపయోగపడింది. అదేవిధంగా మరి సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాంటి చక్కటి ఫెలోషిప్ ఈ యొక్క చర్చిలో మాకు దొరికింది. దేవుడు ఈ సంఘాన్ని, సంఘ సభ్యుల్ని, ముఖ్యంగా అన్నను అక్కను వాళ్ళ పరిచయాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఆల్ ద బెస్ట్ టు ద సాలిడ్ రాక్ చర్చ్ ఫర్ 10th anniversary. థ్యాంక్ యూ. నా పేరు స్వర్ణ. మేము నెల్లూరుకు వచ్చిన దగ్గర నుంచి ఈ చర్చ్లో మాకు చాలా అనుబంధం చాలా ఏర్పడింది. అన్న అక్క మమ్మల్ని చాలా ప్రేమగా చూశారు. ఆ ప్రేమను మేము మర్చిపోలేం. ఫ్యామిలీస్కి ముందు దేవుని యొక్క నామంలో ఉపయోగపడాలని ఆశిస్తూ విష్ యూ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ సాలిడ్ రాక్ చర్చ్. ఈ వెనుకబడిన ప్రాంతంలో ఒక సంఘం, క్రీస్తు సంఘం అనేది ఏర్పడటం ఎంతో అవసరం. అందులోనూ సాలిడ్ రాక్ సంఘం ఏర్పడటం ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు తన దీర్ఘకాల సంకల్పాన్ని నెరవేర్చాడు. మాకు ఆ స్థలం వచ్చినప్పుడు మేము అనుకున్నాం కొంత స్థలం మందిరానికి ఇద్దాము. మేమిద్దరం, నేను నా భార్య. మందిరం ప్రక్కన స్కూలు ఉండటం మంచిది అని నిర్ణయం చేసి దాని ప్రకారమే కొంత స్థలాన్ని దానికి కేటాయించాం. ఆ మనసు ఇచ్చినందుకు దేవునికే వందనాలు, స్తోత్రాలు. గత 10 సంవత్సరాలలో ఆ సంఘాన్ని దేవుడు ఎంత అభివృద్ధి పరిచినాడో, ఆ కుటుంబాలన్నిటికీ దేవుని ఆశీర్వాదాలు ఎంతైనా ఉన్నాయి. అందరూ అభివృద్ధి చెందినారు. అందరూ ప్రభువునందు హత్తుకొని జీవిస్తున్నారు. నమ్మకత్వం, దేవుడంటే భయం, పరిగెత్తాల, పనిచేయాలా. యవన బిడ్డలు మరి ముఖ్యం. కనుక ఈ సంఘం ఈ 10 సంవత్సరాలే కాక రాబోయే తరాలలో ఇంకా అభివృద్ధి చెంది ఇంకా పెద్ద మందిరంగా నిర్మించబడి దేవుని మహిమ కొరకు, అనేక ఆత్మల సంపాదన కొరకు సంఘం శ్రమపడటానికి, ఆయన మహిమ నిమిత్తం నిలబడటానికి దేవుడు తన అదృశ్య హస్తాన్ని సంఘం మీద, సంఘస్థులైన ప్రతి బిడ్డ మీద ఉంచి కాపాడునుగాక. సంవత్సరం వెంబడి సంవత్సరం అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు దేవుడు, అభివృద్ధి పరిచినాడు. ఆయనకు వందనాలు. మరి ఈ సంఘం ఇంకా అభివృద్ధి పరచబడటానికి దేవుని కృప, దేవుని ఆత్మ ఈ సంఘం మీద ఉండి సంఘమును వర్ధిల్లింపజేసి కాపాడునుగాక. ఈ 10వ సంవత్సరం వార్షికోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సంఘానికి, సంఘ బిడ్డలందరికీ, కుటుంబాలందరికీ దేవుడు దయచేయునుగాక. నా పేరు షడ్రక్. నేను ఈ సాలిడ్ రాక్ సంఘానికి స్థాపించిన
ఒక 6 months తర్వాత నుంచి నేను ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో ఉన్నాను. ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీస్ నేను ఆత్మీయంగా ఎదగడానికి నాకు ఎంతగానో సహాయం చేసింది. మా ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ఎడ్యుకేషనల్ పరంగా, తర్వాత ఉద్యోగరీత్యా నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. కొన్ని కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ సమయాల్లో కూడా నాకు ఈ మినిస్ట్రీస్ నాకు తోడుండి నన్ను ఈ స్థితిలో నేను ఉన్నా అంటే దానికి కారణం ఈ యొక్క మినిస్ట్రీస్, దేవుని కృప. వీళ్ళు చేసిన ప్రార్థనల వల్లనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. మా ఫ్యామిలీని ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా చూస్తున్నామంటే దానికి కారణం కూడా ఈ సాలిడ్ రాక్ మినిస్ట్రీసే. సో ఐ విష్ యూ ఏ బ్లెస్డ్ 10th anniversary టు సాలిడ్ రాక్ మినిస్ట్రీస్. మేము కర్నూలు నుంచి వచ్చాము. మా పేరు జ్యోత్స్న డానియల్. గత 10 సంవత్సరాల నుంచి మాకు ఈ సంఘంతో పరిచయం ఉంది. తమ్ముడు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. మా తమ్ముడు మేము నెల్లూరుకు వచ్చినప్పుడంతా సంఘానికి వస్తూ ఉంటాము. ఆత్మీయంగా మేము ఈ సంఘం ద్వారా చాలా నేర్చుకున్నాము. ఫ్యామిలీ సెమినార్సు, దాని ద్వారా మేము ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినాం. కుటుంబంలో అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ప్రైజ్ లార్డ్. సాలిడ్ రాక్ మినిస్ట్రీస్కి I want to wish a 10th anniversary greetings. And personally చెప్పాలంటే నా లైఫ్తో ఈ మినిస్ట్రీతో జర్నీ it has been really wonderful and I have grown a lot in this ministry. ఫ్యామిలీ పరంగా కానీ, లేకుంటే నా స్పిరిచువల్ లైఫ్లో కానీ, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, లేకుంటే నా ఫెలోషిప్ లైఫ్లో కానీ I have learned many things and I am trying to implement many things what I have learned from this concerned ministries. And Pastor Garu has been really great support for me, along with Pastor Magaru, and even the entire church has been really supportive of me. Even though I don't deserve whatever things, the love they are showering upon me, I don't deserve that love, but yet they have been treating them as their own son. So if I want to share my many incidents in this church, many things are there, because for example of my personal spiritual life with God, or meditation, or my worship, the way I worship, it has changed a lot when I came to this ministry. So even my family is enjoying a lot in this ministry and they are being blessed in this ministry. So once again I really thank God for giving such a wonderful ministry. I don't know what I have given to this ministry, but I gained a lot from this ministry. So hope that this ministry will flourish in the near future and they will be an example and a light to this concerned district, country, or whatever. So I thank you, and once again I wish 10th anniversary for Solid Rock Ministries. Thank you. ప్రైజ్ ది లార్డ్. నా పేరు షడ్రక్. ఇందాక నేను షేర్ చేయాల్సినవి కొన్ని ఉన్నవి. అవి ఏంటంటే, ఈ యొక్క మినిస్ట్రీస్ ద్వారా మెయిన్గా బలపడిన వ్యక్తులలో నేను ఒకరిని. యూత్ మినిస్ట్రీస్ ఓకే, ఎవ్రీ ఇయర్ మాకు ఒక యూత్ రిట్రీట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ యూత్ రిట్రీట్లో చెప్పే వాక్యాలు మాకు చాలా బలపడడానికి, ఇంకా ఆత్మీయతలో బలపడడానికి మాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. అవి వాటిని అనుసరించడం వల్ల మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అలాగే ఫ్యామిలీ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ సెమినార్స్లో మేము పార్టిసిపేట్ చేయనప్పటికీ, సో మేము ఆ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి, సో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, సో భార్య వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి అని నేర్చుకొని మా కుటుంబాల్లో మేము అది చెప్పినప్పుడు, సో మా ఇళ్ళల్లో, మా గృహాల్లో వాళ్ళు ఎంతగానో సంతోషించి, సో వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. సో దాన్ని బట్టి నేను ఈ మినిస్ట్రీస్కి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. వన్స్ అగైన్ దిస్ ప్రదీప్. సో ఈ మినిస్ట్రీతో స్పిరిచువల్ లైఫ్ గురించి చెప్పాలంటే, జర్నీలో చెప్పాలంటే, వాక్యం పరంగా అనేక మంది దేవుని భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాక్యం చెప్పడం ద్వారా ఐ హావ్ లెర్న్ సో మెనీ థింగ్స్. బికాస్ ప్రీవియస్లీ ఐ డోంట్ హ్యావ్ అసలు క్లూయే లేదు, అసలు ఇట్లాంటివి కూడా ఉంటాయి, దేవుడి వాక్యం ఇంత క్లియర్ కట్గా ఉంటుందా, ఇంత క్లియర్గా మాడుతుందా, నాకు అసలు ఐడియా లేదు. బట్ వెన్ ఐ కేమ్ హియర్, వెన్ ఐ హర్డ్ పీపుల్ స్పీకింగ్ హియర్, ఈస్ గాడ్స్ పీపుల్, ఐ లెర్న్ మెనీ థింగ్స్. అండ్ పర్సనల్ లైఫ్లో కానీ, స్పిరిచువల్ లైఫ్లో కానీ ఆ భయం, దేవుని భయం ఉంటూ కొంచెం ఐఎమ్ ఏబుల్ టు గ్రో ఇన్ గాడ్ సమ్ వాట్. అండ్ అది ఏ మినిస్ట్రీ అయినా సరే, యూత్ మినిస్ట్రీ అయినా, లేకుంటే పిల్లల మినిస్ట్రీ అయినా కానీ,
ఫ్యామిలీ మినిస్ట్రీ అయినా కానీ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేదానికి దేవుడు నాకు చక్కని అవకాశం అనుగ్రహించాడు, చక్కగా ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అదేవిధంగా ఫ్యామిలీ మినిస్ట్రీ పరంగా చూసినట్లయితే ఐ లెర్న్ మెనీ థింగ్స్ బికాస్ మేబీ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ రైట్ నౌ, బట్ బికాస్ వాట్ ఎవర్ థింగ్స్ దే హ్యావ్ టాట్ ఇన్ దిస్ కన్సర్న్ ఫ్యామిలీ మినిస్ట్రీ, ఐఎమ్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ దిస్ థింగ్స్ ఇన్ మై ఫ్యామిలీ. దట్ మీన్స్ మై మామ్ అండ్ మై బ్రదర్స్ ఫ్యామిలీ, వీళ్ళందరిలో కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి, వాళ్ళకి నేర్పించడానికి కూడా దేవుడు నాకు చక్కని అవకాశం ఇచ్చాడు. సో వీ గాట్ అ వ్యూ ఆఫ్ వాట్ అ క్రిస్టియన్ ఫ్యామిలీస్, అంటే ఒక చక్కటి వ్యూ వచ్చింది. అంటే ఇలా ఉండాలి, ఎలా కట్టుకోవాలి, ప్రార్థన ఎలా ఉండాలి, ఎలా గివ్ అండ్ టేక్ పాలసీ ఎలా ఉండాలి. సో వీ లెర్న్ మెనీ థింగ్స్. సో ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ బికాస్ మెనీ పీపుల్ డజంట్ హ్యావ్ సచ్ అ ప్రివిలేజ్ బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత చక్కని మినిస్ట్రీ మనకు దొరకాలంటే ఇంత ఆఖరి దినాల్లో ఇట్స్ నాట్ ఈజీ. బట్ గాడ్ హ్యాస్ బీన్ సో గ్రేస్ఫుల్ ఆన్ us that he has given such a ministry so that we can grow. The only fear I have is that when God is going to ask me that ఇంత చక్కటి మినిస్ట్రీ మీకు ఇచ్చాను, మీరు ఏం సంపాదించారు, మీరు ఏం గెలుచుకున్నారు. సో అడిగితే I don't want to put on my head in shame. I want to stand in front of God and say that నేను ఖచ్చితంగా ఈ మినిస్ట్రీ నాకు ఇచ్చిన దాన్ని 100% ఫుల్ఫిల్ చేయగలిగాను. అండ్ ఐ బీన్ ఏబుల్ టు బీ బ్లెస్డ్ బై 100%. సో థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ మినిస్ట్రీ, థ్యాంక్ యూ పాస్టర్ గారు, అంకుల్ అండ్ ఆన్, అండ్ మే గాడ్ బ్లెస్ యూ. అండ్ వన్స్ అగైన్ 10th anniversary సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను సాలిడ్ రాక్ మినిస్ట్రీస్లో మెంబర్ని. నా పేరు యూదా. సాలిడ్ రాక్ సంఘం వల్ల నేను ఎంతో ఆత్మీయంగా దేవుని తెలుసుకోగలిగాను, నిజ దేవుని తెలుసుకోగలిగాను, ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. మినిస్ట్రీలో పాల్పొంపులు పొందుకోవడానికి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని దయచేస్తున్నాడు. తన కృపతో కాపాడి ప్రతి ఒక్క అవసరతను తీరుస్తున్నాడు. అక్క వల్ల కానీ, అన్న వల్ల కానీ, వారు ఇస్తున్న దేవుడు వారి ద్వారా ఇస్తున్న జీవాహారం ద్వారా ఎంతగానో ఆశీర్వదింపబడి మా కుటుంబాన్ని కూడా దేవునిలోకి నడిపించడానికి సహాయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. సాలిడ్ రాక్ సంఘానికి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. God of in the name of Jesus Christ, and this is Prakash, who is being as a member in this Solid Rock Ministries since May 4th, 2017. I thank to God for giving this opportunity on this special occasion of this anniversary, and I have learned many things from this Solid Rock Ministries, and also I have comforted by the God when I was going through the hard situations, and I thank for Pastor and his family also. God may bless their family, and also this ministries will more and more in the coming days, and I wish you all a very happy 10th anniversary of Solid Rock Ministries.